నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఏదో ఎంక్వైరీ చేసుకుని వచ్చినట్టున్నావు మళ్ళీ ఇంకా ఏదైనా ఇన్పుట్ కావాలి అని చెప్పేసి బాగా క్యాచ్ చేసినారు. ఇలా మీ టిష్యూ జరుగుతుంది అన్న, నీ జరుగుతుందా నా జరుగుతుందా చింపేటప్పుడు తెలుస్తుంది. చూసుకుందాం అన్న, మరి బియాండ్ చూసుకుందాం చేసుకుందాం ఆ మాటలను వదిలేసిన క్రాంతి. అవును, అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి పక్కా కోపం వచ్చింది కాబట్టి కదా నేను వెళ్ళిపోనీకి రెడీ అయ్యి ఉంటే నువ్వే ఆపినావు అప్పుడు కూడా. మరి ఎందుకు మరి పని లేకనా ఇంటర్వ్యూ మాకు? మరి కోపం వస్తే ఇంటర్వ్యూలో కంచి లేచిపోతా, ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, నేను రమ్మన్నా నువ్వు పిలిస్తే నేను వచ్చినా, ఇవన్నీ అవసరమా? ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇట్లా చేంజ్ చేయాలని అని చెప్పి కూడా అనుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది కదా, దానికి మీకు సంబంధం ఉన్నదా? వాళ్ళనే ఇంటర్వ్యూ చేసుకోక్రాంతి, నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టాడు ఆ విషయాలలో? నాకు అది విషయం తెలియదు. వాళ్ళకు కూడా తెలియకుండా చేసిరా మీరు? లేనిది లేదనే చెప్తా క్రాంతి, ఉన్నదంటే ఉన్నదని చెప్తా. నాకు ఆ సంబంధమే లేదు, నాకు దాని గురించి తెలియదు. సో అక్కడ కూడా సేమ్ లోకల్ కాదు నువ్వు అది ఇది అని చెప్పంటే ఇక మా తాత ఒక గ్యాంగ్ ఫామ్ చేసుకున్నాడు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఇప్పటికీ మా తాత పేరు నేను కావాలని చెప్పి పోయి చెక్ చేసిన. దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద యాక్షన్స్ అండ్ దట్ విల్ బి సీన్ బై ద పీపుల్ చూసి చెప్తారు. అబ్బా నువ్వు నేను అనుకుంటే ఏమొస్తుంది చెప్పు. లోపల ఇప్పుడు కోపం వస్తున్నా కూడా పైకి నవ్వుతున్నావు కదా. సాయిరతన్ ఏమైనా తప్పులు చేసిండు, సాయిరతన్ ఏదైనా తప్పులు చేస్తున్నానంటే సాయిరతన్ సిరీస్ అయితే కేఆర్టీవీలో పడుతూనే ఉంటుంది. ఒక మనిషి తప్పు చేస్తుండంటే మీడియా ఏం చేస్తుంది, తప్పు చేస్తుండే అని చెప్పి చూపెడతా ఉంటుంది. ఎందుకు చూపెడుతుంది? వానిలో మార్పు రావాలని చెప్పి చూపెడుతుంది. గుర్తుపెట్టుకో. నమస్తే, వెల్కమ్ టు కేఆర్టీవీ. నేను మీ క్రాంతి. బహుశా ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా. ఒకే వ్యక్తితో ఒకటే మంత్లో రెండవ ఇంటర్వ్యూ. ఆయన ఓలో కాదు, సాయిరతన్ మాదిరాజు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అసలు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తా అనుకుంటున్నా, ఎందుకు చేయాలనుకొని వచ్చినా అన్నది ఇంటర్వ్యూలో చర్చిద్దాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి, బాగున్నా అన్న. ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూకు చాలా తక్కువ వ్యవధి, అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను మిమ్మల్ని సెకండ్ ఇంటర్వ్యూ కింద ఒకటే నెలలో చేయబోతా ఉన్నా. నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఏదో ఎంక్వైరీ చేసుకుని వచ్చినట్టున్నావు మళ్ళీ ఇంకా ఏదైనా ఇన్పుట్ కావాలి అని చెప్పేసి బాగా క్యాచ్ చేసినారు. నేను కూడా నీకోసమే వచ్చిన. నేను అసలు బెంగళూరులో ఉండే, నువ్వు ఇక ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నావు కదా, వెయిట్ చేయించడు ఎందుకని చెప్పేసి సరే ఏది ఉంటే అది ముగించేద్దామని చెప్పేసి వచ్చిన. ఇంత డేర్ ఎందుకు చేస్తా ఉన్నారు మరి మీరు ఏ విషయంలో? ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేయడానికి మీరు డేర్ చేసినట్టే కదా. డేర్ అంటే ఒక మాట, నేను ఇబ్బంది పెడితే నాకేమైనా వస్తుంది? ఒక మాట చెప్పు. వచ్చి ఒక జనరల్ ఆఫీస్లో కూర్చుంటావు, నువ్వు నీ పనులను వదులుకొని వచ్చేసి నా దగ్గర కూర్చుంటే ఈవెన్ ఐ విల్ ఆల్సో ఫీల్ సమ్ బ్యాడ్ ఫీల్ అవుతావు. ఒక మనిషిని ఎంతసేపు అని వెయిట్ చేపిస్తాం? ఒక్క రోజు 2 రోజులు జీవితాంతం వెయిట్ చేపిస్తే ఆ మనిషికి చిరాకు వస్తుంది. అండ్ దట్ విల్ బి నథింగ్, విల్ ఎండ్ అప్ జీరో. సో ఏదో ఒకటి నాతో అయింది, నేను చేస్తున్నా, నాతో అవుతుంది, ఇది నేను చేద్దామని అనుకుంటున్నా. ఇలా మీ టిష్యూ జరుగుతుంది అన్న. టిష్యూ అయితే నేను వాడ క్రాంతి, టిష్యూ అయితే నేను వాడ. చిరుగుతుందా లేదా నువ్వు? బట్టలు అంటే అంత చెప్పే స్థాయిలో అయితే నువ్వు చేస్తే మరి చూద్దాం. నీ జినుగుతుందా నా జినుగుతుందా చింపేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే నా చింపదా మనం మీరు ఫిక్స్ అయి ఉన్నారా? ఇట్ డిపెండ్స్ క్రాంతి. నువ్వు అడిగే క్వశ్చన్స్ జనరల్గా బయట జనరల్గా వేరే యాంకర్లు ఇవన్నీ నేను కూడా చూస్తుంటా కదా. నేను కూడా జనరల్గా సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి జనరల్ ఇవన్నీ చూస్తుంటా కాబట్టి డేర్ చేసే వ్యక్తి అయితే నువ్వు కాదని నేను అంటలేను. బట్ ద సేమ్ టైం ఈవెన్ నువ్వు కూడా కూర్చున్న వ్యక్తి, నువ్వు నీ ముందు కూర్చున్న వ్యక్తి కూడా డేర్ చేసే వ్యక్తే. చూసుకుందామని కాదు కానీ ఏదో ఒకటి నాతో అయింది నేను చెప్తా. నా ఎక్స్పీరియన్స్ ఏమైందో నేను చెప్పగలుగుతా తప్ప బియాండ్ చూసుకుందాం చేసుకుందాం ఆ మాటలను వదిలేసి జోకులు వద్దు. ఎందుకు అని అంటే నేను ఆ ఇంటర్వ్యూలో మీరు చూసిర్రు, ప్రోమోలో కూడా అది వేసినాం మనము. ఇంటర్వ్యూలోకి కోపం వస్తుందా అంటే వస్తుంది, నేను పోతానని అన్నారు. అవును, అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి పక్కా కోపం వచ్చింది కాబట్టి కదా నేను వెళ్ళిపోనీకి రెడీ అయ్యి ఉంటే నువ్వే ఆపినావు అప్పుడు కూడా. ఇవాళ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఆపినా కూడా నేను ఆగా. అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. మరి ఎందుకు మరి పని లేకనా ఇంటర్వ్యూ మాకు? మరి నువ్వు పని లేక వచ్చి వెయిట్ చేస్తున్నావు నా ఆఫీస్లో. పని లేకుండా వచ్చింది మరి నువ్వు పిలిచినావు అని చెప్పేసి వచ్చిన, అదొక కట్టసి, అందుకని చెప్పి వచ్చిన. మరి అంత కట్టసి ఉన్నప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పే అంత ఓపిక కూడా ఉండాలి కదా. నువ్వు అడిగే క్వశ్చన్లు కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పు ఉంటాయి క్రాంతి. ఎందుకంటే బయట వ్యవస్థ అనేది ఒక మాట, పర్సనల్గా నువ్వు అడిగేటప్పుడు వేరుంటుంది, బయట జనాల అభిప్రాయాలు వేరుంటాయి. నా ఎక్స్పీరియన్స్ నువ్వు నన్ను అడిగితే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఎన్నో పనులు చేసుకుంటా ఉన్నారు. భూపాలపల్లి కాంచెల్లి హైదరాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా చేస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా అడగాల్సిన అంశం అయితే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం కూడా మీ పైన ఉంటుంది కదా. 100% కరెక్ట్, నువ్వు అన్నది నేను కాదంటలేను. కానీ మరి కోపం వస్తే ఇంటర్వ్యూలో కంచి లేచిపోతా, ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, నేను రమ్మన్నా నువ్వు పిలిస్తే నేను వచ్చినా,
ఇవన్నీ అవసరమా? నువ్వు అడిగిన క్వశ్చన్ నేను కాదని నేను అంటలేను, ఒప్పుకుంటా దానికి. కానీ బయట జనాలు చెప్పేది వేరు ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్ వేరు కదా. నేను ఫేస్ చేస్తాను, జనాలు ఫేస్ చేస్తలేరు. యూ గాట్ మై పాయింట్. నేను ఫేస్ చేసిన కాబట్టి ఏం జరిగిందో నేను చెప్పగలుగుతా. ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి, ఇరిటేట్ అవుతున్నావు, కోపం అవుతున్నావు. నేను నా మాటనే అంత క్రాంతి ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇట్లా చేంజ్ అయ్యేలా అని చెప్పి కూడా అనుకోవచ్చు. నేను జనరల్గా కామ్ అండ్ కూల్ గోయింగ్ పర్సన్. నువ్వు అడిగే క్వశ్చన్లకి ఈ మధ్యలో ఇరిటేషన్ బాగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే లేని ఉన్నట్టు స్టార్ట్ చేయలేదు బ్రదర్, లేని ఉన్నట్టు నేను చెప్పలేను క్రాంతి బ్రదర్. ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకపోయినా కూడా నాది ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మాత్రం ఇలానే ఉంటుంది, ఎందుకంటే ఇవాళ నాకు హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది. ఇవాళ బ్యాక్ టు బ్యాక్ నాకు మీటింగ్స్ ఉండే. ఈవెన్ దో నీకు టైం ఇచ్చినా కాబట్టి కథం చేసేది. ఏ మీటింగ్లు ఉండే మీకు ఇలా? నాకు బెంగళూరులో కొన్ని అదే నా కాంట్రాక్టింగ్ నా ప్రాజెక్ట్లో మీటింగ్లు ఉండే, అందుకని చెప్పేసి సక్సెస్ఫుల్గా అయినాయా? అది ఒక రోజులో అయ్యేది కాదు కదా, నడుస్తూనే ఉంటుంది వ్యవస్థ కదా. వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంటుంది. అది ఒక రోజులోనే సక్సెస్ఫుల్ మీటింగ్ అయిపోతే నేను కూడా ఒక అంబానీనో రతన్ టాటానో అవుతా, గుర్తుపెట్టుకో. భవిష్యత్తులో కావాలని నేను కూడా కోరుకుంటున్నా. సరే, ఇంటర్వ్యూలోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూకి గట్టిగా మాట్లాడుకుంటే 30 రోజుల గ్యాప్ కూడా లేదు. అది ఇంకా ఫుల్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు, ప్రోమోనే రిలీజ్ చేసినాం. నాకు ఎక్కడనో అన్సాటిస్ఫాక్షన్ ఉంది. దేనికి? నేను సాయి రతన్ అన్న అడిగినా అసలు అడగలేదా అన్నది పోయే రోజే అనుకున్నా. నేను కొన్ని పాయింట్స్ మిస్ అయినాయని అప్పటి నుంచి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అన్న అది నేను టెలికాస్ట్ చేయబుద్ధి అయితే లేదు అని అంటే, లేదు పోయి నాకు టైం కుదురుతలేదు, మీరు చేస్తే చేయండి, తర్వాత కుదిరితే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందామని అంటే, సరే నేను ప్రోమో అయితే చేసుకుంటా, బట్ అయితే ఫుల్ ఇంటర్వ్యూ చేయను అని చెప్పేసి మీకు చెప్పిన. అది అన్నట్టుగా చేయలే. ఈ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో అడగని ప్రశ్నలు అడగాలనే ఈ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. ఓకే, నాతో అయినా జవాబులు చెప్పమంటే చెప్తా, కానీ బియాండ్ జనరల్గా కాని సిచ్యువేషన్లు అయినాయి అంటే నేనేం చేయలేను దానికి. ఇప్పుడు మీకు నేను అప్పుడు మాట్లాడినా, చాలామంది బ్యూరోక్రాట్స్ తోటి మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి. అవును కదా, ఆ ఇంటర్వ్యూలు అడిగినా ఉన్నాయి అంటే ఉన్నాయి అని అన్నది. అవును కదా. నేను మళ్ళీ అడుగుతున్నా, బ్యూరోక్రాట్స్ తోటి సంబంధాలు ఉన్నాయి. సంబంధాలు అంటే ఏ రకంగా సంబంధాలు? నువ్వు సంబంధాలు వేరే రకంగా చెప్పొద్దు. అదే నీ దగ్గర ఉన్నది ఇదే పాలసీ క్రాంతి. ఆఫీసర్లతో ఇల్లీగల్ సంబంధాలు అయితే ఉండే కదా, నవ్వకన్నా.